ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తూ ఉన్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకు వెళ్తే అదిగో ఇందిరమ్మ ఇల్లు, ఇదిగో ఇందిరమ్మ ఇల్లు, అక్కడ అప్లై చేసుకోండి, ఇక్కడ అప్లై చేసుకోండి, అదిగో గ్రామ సభలు, ఇదిగో వార్డు సభలు అంటూ దరఖాస్తులన్నింటినీ పునఃపరిశీలన చేస్తున్నాం. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3గా విభజించాం. మొదటి దశలో సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తున్నాం అని చెప్పి కేవలం 72,000 మందికి రాష్ట్ర మొత్తంలో ఇండ్ల మంజూరు పత్రాలు ఇచ్చి ఇండ్లు అయితే స్టార్ట్ చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 3,80,000 మంది మొదటి విడతలు అయితే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా లక్షలాది మొత్తం 30-40 లక్షల మంది ఇల్లు లేని వారైతే ఉన్నారు. మరి వీరందరికీ ప్రభుత్వం ఎప్పుడు ఇల్లు కట్టిస్తుందో, ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్ట్ ఎప్పుడు పెడుతుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇక దసరా కానుకన్నారు, సంక్రాంతి కానుకన్నారు, ఉగాది కానుకన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై మరో కీలక ప్రకటన చేశారు. శ్రీరామ నవమి తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫైనల్ లిస్టులు పెడతామని చెప్పేసి ఇక్కడ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ప్రకటిస్తున్నారు. ఇలా ప్రతి పండగకు ఒకసారి ప్రకటన చేయడం, ఆ పండగ అయిపోయిన తర్వాత మరి ఆ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామాల వారీగా, వార్డుల వారీగా, మున్సిపాలిటీ వారీగా అయితే ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్టు పెట్టకపోవడం పట్ల అయితే చాలా అందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. మాకు ఎప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు, మా గ్రామ సభలు ఎప్పుడు పెడతారు, మా వార్డు సభలు ఎప్పుడు పెడతారు, మాకు ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్ట్ ఎప్పుడు పెడతారు, మరి ఏ గ్రామానికి ఎన్నిండ్లు వచ్చాయి, ఎస్సీ వారికి ఎన్ని, ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకు, వితంతువులకు, ఈ విధంగా ఎవరెవరికి ఎన్నిండ్లు వచ్చాయి అనేటువంటి కేటాయిస్తున్నారు అనే అంశం మీద కూడా క్లారిటీ లేక ఆశావాహులందరూ కూడా దాదాపు 30-40 లక్షల మంది అయితే చాలా నిరాశతో అయితే ఉన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై మరో కీలక ప్రకటన చేసింది. ఇలా వారానికి ఒక ప్రకటన చేస్తున్నారు, కానీ ఆ ప్రకటనలు రూపుదిద్దుకునేటువంటి అవకాశమే లేకుండా పోయిందని చెప్పి ప్రజలందరూ ఆందోళన ఉన్నారు. తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. శ్రీరామ నవమి తర్వాత మరో శుభవార్త వింటామని ఆయన అన్నారు. శ్రీరామ నవమి తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని అన్నారు. ఇక ఇందిరమ్మ పాలనలో ప్రతి ఒక్కరికి కూడా మరి అన్యాయం జరగదని, అందరికీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరైనట్లు సమాచారం. శ్రీరామ నవమి తర్వాత ఈ పనులు ఊపందుకోవచ్చు అని చెప్పి మంత్రి ప్రకటించడం పట్లయితే మరి ఇది నమ్మాలా నమ్మొద్దా, మరి దసరా పోయింది, సంక్రాంతి పోయింది, ఉగాది పోయింది, ఇప్పుడు శ్రీరామనవమి వచ్చిందని చెప్పేసి మరి ఇక్కడ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈసారైనా ఈ మాట మీద నిలబడతారా లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇప్పటికే 72,000 మందికి లబ్ధిదారుల జాబితాలు అయితే విడుదలయ్యాయి. తాజాగా శంకుస్థాపన తర్వాత నిర్మాణ పనులు కూడా ప్రారంభమైతే అయ్యాయి. మరి లబ్ధిదారుల ఎంపికను మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో, వార్డుల్లో మరి లబ్ధిదారుల ఎంపికను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు అయితే మంత్రి అయితే ఆదేశించారు. ఇప్పుడు లిస్టు 1లో ఉన్న దరఖాస్తులన్నింటినీ మరొకసారి స్పీడ్గా పునఃపరిశీలన అయితే చేస్తున్నారు. ఆధునిక టెక్నాలజీ సాయంతో మరి ఏఐ సాంకేతిక సహకారంతో ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. అయితే మొత్తం 10 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మునుపటి ప్రభుత్వాలు పేదల సంక్షేమం గురించి మర్చిపోయాయని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సొంత గృహ కళలు నెరవేర్చే దిశగా పనిచేస్తుందని, ఇందిరమ్మ ఇండ్లు నిజమైన పేదల జీవితాల్లో వెలుగును నింపే సంకేతంగా మారనున్నాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే గర్వంగా పేర్కొంటున్నారు. తెలంగాణలో పేదలకు గృహ కళను, రైతులకు ఆర్థిక భద్రతను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఈ విధంగా ప్రకటన చేయడం పట్ల మరి హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు. కానీ మరి దసరా, ఉగాది, సంక్రాంతి పోయింది, ఇప్పుడు శ్రీరామనవమి కానుకన్నారు. మరి ఇప్పుడైనా ముగ్గు పోసే విధంగా ఫైనల్ లిస్ట్ పెడతారా లేదా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇక ఇందిరమ్మకు ప్రైవేట్ ఇంజనీర్లు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో 390 మంది నియామకానికి నోటిఫికేషన్ అయితే జారీ చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ ఇంజనీర్లతోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను తనిఖీ చేయించనున్నటువంటి ప్రభుత్వం ఈ నెల 11 వరకు అర్హత గల వారందరూ కూడా ఈ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేయడానికి ఇంజనీర్ పోస్టులకు అయితే అసిస్టెంట్ ఇంజనీర్ హోదాలో అప్లై చేసుకోవాలని చెప్తుంది. ఒక్కొక్కరికి 33,800 చొప్పున జీతం అయితే చెల్లిస్తుంది. ఇక అవుట్సోర్సింగ్ విధానంలో వీరందరూ తీసుకుంటుంది. తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత గృహ నిర్మాణ శాఖ మొత్తం నిర్వీర్యమైంది. దాన్ని రోడ్డు భవనాల శాఖలో కలిపేశారు. కాబట్టి సిబ్బంది కొరత ఉంది. కాబట్టి ఇప్పుడు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఈ 390 మంది తీసుకుంటున్నారు. తర్వాత ప్రస్తుతం అయితే 125 మంది పనిచేస్తున్నారు. గృహ నిర్మాణ సంస్థలో 500 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను వినియోగించుకునేలా పోస్టులకు అయితే అనుమతి ఉంది. ప్రస్తుతం 125 మంది ఉన్నందున మిగతా వారిని మరి ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించుకోవాల్సి ఉంది. కానీ ఇటీవల పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామక ప్రక్రియలో దానికి సంబంధించి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కాబట్టి తొలి విడతలో ప్రభుత్వం 72,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మిస్తుంది. వారికి 12,000 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని అయితే ప్రారంభించారు. ఇంకా 60,000 మంది ప్రారంభించాల్సి ఉంది. అందులో 500 మంది బేస్మెంట్ స్థాయి వరకు పనులు పూర్తి చేశారు. బేస్మెంట్ స్థాయి ముగిసిన వెంటనే తొలి విడత ₹1,00,000 వారి ఖాతాలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అది జరగాలంటే అసిస్టెంట్ ఇంజనీర్లు తనిఖీ చేసి సర్టిఫై చేసి రిపోర్ట్ ఇస్తేనే మరి ఆ డబ్బులు అకౌంట్లో పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ పనిని 125 మంది ఇంజనీర్లు మాత్రమే చూస్తున్నారు. కాబట్టి కొత్తగా 390 మందిని కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఇక కొంచెం స్పీడ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సరే, ఏది ఏమైనా
మరి రెండో విడత 72,000 ఇచ్చారు మొదటి విడతలో. ఇంకా 3,80,000 మందికి వెంటనే గ్రామాల వారీగా ఫైనల్ లిస్ట్ పెట్టి మరి శ్రీరామనవమికి అన్నారు కదా, శ్రీరామనవమి తర్వాత 10 రోజులు టైం తీసుకున్నా కానీ ఈసారైనా పక్కాగా మరి ఫైనల్ లిస్టు పెట్టి ముగ్గు పోస్తారని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. ఎంత వీలైతే అంత త్వరగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ నిర్మించి ఇవ్వాలి. ఇప్పటికే ప్రజలందరూ కూడా విసిగి వేసారి చాలా ఆందోళన ఆతృతగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈసారైనా మాటమే నిలబడుతుందని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. విషయాల బెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.